కట్టే కన్స్ట్రక్షన్స్ కానీ ఇందుట్లో టెంపరవరీ ఏమి ఉండవు. శాశ్వతంగా ఉండే కార్యక్రమాలే ఈ ప్రభుత్వం చేపట్టుద్ది. దానికి ఇంకా కొద్దిగా నిధులు అటు అయినా పెరిగినా కూడా దేనికన్నా మిగతా దగ్గర అడ్జస్ట్ చేస్తాం. కానీ ఈ సమ్మక్క సారలమ్మ దగ్గర మటుకు గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలకు అనుగుణంగా ఇద్దరు మా ఆడబిడ్డలు సమ్మక్క సారలమ్మ ఇద్దరు ఆలోచనలకు అనుగుణంగా ఈ కార్యక్రమం పూర్తి చేస్తాం. నేను నమ్మట్లేదన్న. నా మీద ఏం ఫిర్యాదు ఎవరు చేసే అంత ఛాన్సే ఉండదు. అంటే లాస్ట్ టైం జాతర కూడా 2 నెలల ముందు నుంచే దాదాపు 20 నుంచి 30 లక్షల మంది భక్తులు వచ్చారు. ఈసారి కూడా ఫ్లోటింగ్ జాతర ఉండే అవకాశం ఉంటుంది. సేమ్ ఇప్పుడు గౌరవ కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అక్క మేము లోన మాట్లాడుకున్నాం. దానికి కూడా ఈ 50 days వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండేటట్టు మళ్ళీ డిసెంబర్ వచ్చే లోపు ఈ 50 days మనకి టైం ఉంది. 48 days ఈ మెయిన్కి ఎట్లా వాళ్ళకి ఇబ్బంది లేకుండా యాక్సెస్ పెట్టేది కూడా చేస్తాం. అక్కడ కూడా బ్రేక్ రాకుండా ప్రయత్నం చేస్తాం. పాతది ఎట్లుందో అట్లనే ఉంచి చుట్టూ కట్టుకుంటూ వచ్చినాక తర్వాత లాస్ట్ లో దీని మీద ఫోకస్ చేస్తాం. మిగతా ప్లాన్ చేద్దాం. ఇక్కడ ఏదైనా మిస్ అయినవి ఉంటే మీరు సూచనలు కూడా ఏంటన్నా, ప్రభుత్వం ఓపెన్ ఉంది. అటువంటి మాటలతో కాకుండా పర్ఫెక్ట్ చేతలు చేస్తాం. ఇదేమి ఫస్ట్ కాదు లాస్ట్ కాదు ఈ ప్రెస్ మీట్. ఇటువంటి ప్రెస్ మీట్ రాబోయే రోజుల్లో 15 పెడతాం అందరం వచ్చి. ఇందాక మా మిత్రులు అన్నట్టు ఈ అక్క అందరు అక్కలతోనే వస్తాయి ఈసారి. సరే ఈసారి కరెక్షన్ చేస్తున్నారు. ఫస్ట్ 150 కోట్లు అనేది మనం మంజూరైనాయి కదా సార్. ఇప్పుడు 200 కోట్లు 211 కోట్లు అనేవి ఉన్నాయి కదా సార్. అయితే అవి వేరు ఇవి వేరు అనేది కన్ఫ్యూజన్ సార్. అంతే 101 కోటి ఈ ప్రాంగణం డెవలప్మెంట్ కోసం ఎక్స్క్లూజివ్లీ మొన్న ముఖ్యమంత్రి గారు రావడానికి ముందు రోజు శాంక్షన్ చేసిన 71 కోట్ల రూపాయలకి టెండర్ కాల్ఫర్ చేసిన. మిగతావి పాతవి 110 కోట్లు ఉంది. లాస్ట్ ఇయర్ 110 ఇచ్చినాం, ఈసారి 150 కోట్లతో జీవో ఇచ్చింది. ఆ 150 కోట్లకు సంబంధించినవి కూడా పర్మనెంట్